అన్న రాష్ట్ర బంద్ సందర్భంగా బీజాపూర్ జిల్లాలో 2 టవర్లకు నిప్పు పెట్టగా తాజాగా మరో 2ంటిని తగలబెట్టారు. సంఘటన ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ చర్యలు చేపట్టినట్లు మావోయిస్టులు బ్యానర్స్ కట్టారు. ఉపాధి పేరిట మోసం. కంబోడియాలో తెలుగు వాసికి కష్టాలు. ఉపాధి కోసం విదేశాలు వెళ్ళిన ఓ తెలంగాణ యువకుడు అక్కడ తిరిగే అవస్థలు పడుతున్నారు. మహమూద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట చెందిన ప్రకాష్ విదేశాల్లో ఉపాధి కోసం 3 నెలల క్రితం హైదరాబాద్లో ప్రైవేట్ ఏజెన్సీ సంప్రదించాడు. వాళ్ళు అతడికి ఆస్ట్రేలియా అని చెప్పి బ్యాంకాక్ ఎక్కడి నుంచి కంబోడియా తీసుకెళ్లారు. అక్కడ 3 రోజులు ఒక పూట తిండి పెడుతూ మత్తు ఇంజెక్షన్ వేసే వారికి కొడుతూ షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని బాధితుడు సెల్ఫీ వీడియోల ద్వారా తెలిపాడు. 2 రోజుల క్రితం ప్రకాష్ కు కాంబోడియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. తనను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నారు. ఊరిని ఇంత హౌల పని నేను విచారణకు రాలేకపోతున్నా. వైరల్ ఫీవర్ బాధపడుతున్న బెంగళూరు పోలీసులకు హేమాలేఖ వివరించిందట. అదేగా ఎప్పుడైనా పోవాల్సిందే కదా విచారణకు. డైనమిక్ బ్యూరో బెంగళూరు రేప్ పార్టీ కేసులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టులో తేవడంతో ఇవాళ విచారణకు రావాలని బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇవాళ విచారణకు తాను హాజరు కాలేనని, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని సినీ నటి హేమ పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. అయితే హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. ఇది ఇంకా ఘోరం. పేషెంట్ బ్లడ్ గ్రూప్ను మార్చేశారు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యం. ఓ పాజిటివ్ బదులుగా బి నెగటివ్ రిపోర్టు. ప్రైవేట్ ల్యాబ్ టెస్ట్ చేయగా ఘటన వెలుగులోకి. ఊరిని అంటే ఏం చేయాలనుకుంటాను మరి? అంటే రావద్దానా ఇది? ఇంత నిర్లక్ష్యం ఏంది అసలు? ఇది కొంచెం దీని మీద తీసుకోవాలి డిఎంఎండ్. కర్నూలు జిల్లా మాతా శిశు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం. పేషెంట్ లేడీ ఉన్నది చేయాలి ఒకసారి. మాతా శిశు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం పేషెంట్ల ప్రాణాల మీదకి తెస్తుంది. తాజాగా 2 రోజుల కిందట మహిళకు రక్తస్రావం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి రక్త పరీక్షలు చేయించగా రక్తం తక్కువ ఉందని గుర్తించిన ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించి బ్లడ్ గ్రూప్ ను ఓ పాజిటివ్ బదులుగా బి నెగిటివ్ గా నమోదు చేశారు. అత్యవసరంగా రక్తం ఇచ్చేవారిని సమకూర్చుకోవాలని సూచించారు. అయితే అనుమానం వచ్చిన బంధువులు నగరంలోని ప్రైవేట్ ల్యాబ్ లో మరోసారి రక్త పరీక్ష చేయించగా ఓ పాజిటివ్ గా తేలింది. మరి దయచేసి ఇది చేసిన ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వారి మీద కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోండి. సిబ్బంది దురాసు ప్రవర్తన. దీంతో సదరు పేషెంట్ బంధువులు మాతా శిశు ఆసుపత్రి ల్యాబ్ సిబ్బందిని నిలదీయగా తప్పుడు రిపోర్టును సరిచేశారు. కాగా దీనిపై ల్యాబ్ ఉద్యోగి ఉమాను వివరణ కోరగా తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. నిర్లక్ష్యంగా వివరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా తీసుకోవాలి. ఈమెకు ఓ పాజిటివ్ బి నెగిటివ్ ఇచ్చింది కదా, మార్చి ఒకవేళ బ్లడ్ ఎక్కిస్తే ఏంది పరిస్థితి? అప్పుడు ఎవరు బాధ్యత? అక్కడ ఆ బాధితురాలు చనిపోయేది కదా. చనిపోకపోనా ఇంత నిర్లక్ష్యం ఏంది అసలు? పెరిగిన బంగారం ధరలు 24 క్యారెటీలు 10 గ్రాముల గోల్డ్ రూపాయలు 72,710 ఇటీవల కొత్త తగ్గిన బంగారం ధరలు మళ్ళీ ఇది ఎట్లా తగ్గుకుంటూ పెరుగుకుంటూనే ఉంటుంది బంగారం. ధరలు తగ్గుతాయని భావించిన మళ్ళీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఇవాళ 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 250 పెరిగింది. 66,650గా ఉంది. 24 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ పై 270 రూపాయలు పెరిగి 72,710 రూపాయలకు చేరింది. కిలో వెండిపై 1500 పెరిగి 97,500గా ఉంది. బంగారం ఇట్లా చూసుకుంటే మాజీ మంత్రి సీతాదేవి మృతి గుండెపోటుతో హైదరాబాద్లో కన్నుమూత. ఈ మేడం 1984 నుండి 94 వరకు ఎన్టీ రామారావు హయాంలో మంత్రిగా పనిచేశారు. దాదాపు ఇవాళ గుండెపోటుతో మరణించాలి హైదరాబాద్లో. డైనమిక్ బ్యూరో విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి మృతి చెందారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆమె స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కోడూరు గ్రామం. సాయంత్రం ఆమె భౌతిక కాయానికి స్వర్గంలో తరలించన్నారు. కాగా ఎర్నేని సీతాదేవి ఎన్టీఆర్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ముదినేనిపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆమె మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు పలువురు రాజకీయ ప్రముఖులకు సంతాపం తెలిపారు.
సో చూస్తున్నట్టు TG3 న్యూస్ ఛానల్